హాయ్ డార్లింగ్, డ్రాగన్ మూవీ గ్లిమ్స్, పెద్ది ట్రైలర్ మీకు ఏది నచ్చింది డెఫినెట్గా అయితే కామెంట్ చేయండి. సో మనమైతే మాట్లాడేసుకుందాం ఏది తోపు అనేది. సో ఇక్కడ ఎటువంటి కాంట్రవర్సల్ అయితే ఉండదు, బట్ మనం డిస్కస్ అయితే చేసుకుందాం. సో మీరేం చేస్తారంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరి మన ఛానల్ ఒక నోటిఫికేషన్ని ఆన్ చేసుకోండి. ఓకే, మళ్ళీ లేట్ చేయకుండా మనమైతే స్టార్ట్ పెట్టేద్దాము. సో డ్రాగన్ ముందుగా మాట్లాడేసుకుందాం. గ్లిమ్స్, డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే నిజంగా చెప్తున్నా నాకైతే చాలా బాగా నచ్చింది. ఎందుకు నచ్చింది అంటే నాకు సలార్ కావచ్చు, కేజీఎఫ్ ఇలాంటి బ్యాక్గ్రౌండ్ జరిగే మూవీస్ అంటే నాకు చాలా ఇంట్రెస్ట్, చాలా ఎక్కువ ఇష్టం. అలానే ఎన్టీఆర్ అన్న లుక్స్ కావచ్చు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కావచ్చు, అలానే ఆ వస్తున్న కాన్సెప్ట్ అంటే స్టోరీ నాకు చాలా బాగా నచ్చింది. అందుకోసం డ్రాగన్ మూవీ గ్లిమ్స్ అయితే అదిరిపోయింది. అది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేయండి. మీకు కూడా ఒక ఒపీనియన్ ఉంటుంది, ప్రతి ఒక్కరు ఒక ఒపీనియన్ ఉంటుంది. నాకైతే డ్రాగన్ మూవీ పిచ్చి పిచ్చిగా నచ్చింది, హిట్ అవుతుంది అని నాకైతే నమ్మకం అయితే వచ్చేసింది. సో నేనైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నా ఈ సినిమా కోసం. 2027లో అయితే ఈ డ్రాగన్ ఫిల్మ్ అయితే వస్తుందని చెప్పొచ్చు. మీకు గ్లిమ్స్ లో ఏ షాట్ నచ్చిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి పెద్ది ట్రైలర్. నిజం చెప్తున్నా, పెద్ది ఫస్ట్ క్రికెట్ షాట్ చూసిన తర్వాత అంటే మనకి ఒక గ్లిమ్స్ వచ్చింది కదా, అదైతే నిజంగా చెప్తున్నా అదిరిపోయింది. సాంగ్స్ కూడా నాకు నచ్చింది. పెద్ది పెహల్వాన్ గ్లిమ్స్ కూడా ఒకటి వచ్చింది, అది కూడా నచ్చింది. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత నిజంగా నా హానెస్ట్ ఒపీనియన్ నాకు అస్సలకి నచ్చలేదు. ఎందుకు నచ్చలేదు, వాట్ ఇస్ ద రీజన్స్ అంటే చెప్తున్నా. ఒక క్యారెక్టర్స్ ఒక సపోజ్ ఒక పర్సన్ ఉన్నాడు, దానికి ఫుట్బాల్ ఇష్టం, క్రికెట్ ఇష్టం, రన్నింగ్ అన్ని ఇష్టం, కానీ తను ఒకటే దానిలో సర్వైవ్ అవుతాడు. ఇదే 100% నిజం. సో అదొక్కటి చూపిస్తారు, సరే 3 చూపిస్తారు. అది ఎలా చూపిస్తారు? ఒకవేళ ఈ ముగ్గురిని కలిసి ఆడతాడా, అది పెద్ద కాంట్రవర్సల్, అది ఇల్లాజికల్ సీన్ అయితే నాకైతే అనిపిస్తుంది. ఏదో ఈ సినిమా హిట్ అవ్వదు, ఫ్లాప్ అయ్యే ఛాన్స్ అని నాకు గట్టిగా కొడుతుంది. అలానే మన రామ్ చరణ్ కాల్ ఈ సినిమాలో కోసేస్తారు, అంటే నరకేస్తారు విలన్. దాని తర్వాత మనకి పీటీ ఉషా తెలుసు కదా, ఒక ఐరన్ లాంటి లెగ్ లేకపోతే ఒక ఐరన్ పెట్టి రన్నింగ్ రేస్ చేసి గెలుస్తారు. అలాంటిది అయితే పెట్టబోతున్నారని సోషల్ మీడియాలో రూమర్స్ ఉంది. అది 100% అవ్వచ్చేమో, బట్ నాకైతే ఎలాంటి కాన్సెప్ట్ అసలుకి నచ్చదు. స్పోర్ట్స్ అంటే ఒకటే చూపించాలి, క్రికెట్ అంటే క్రికెట్, పైల్వాన్ అంటే పైల్వాన్, ఏదో ఒకటి చూపించాలి. దాని మీద మనకి ఇంట్రెస్ట్, ఎమోషన్స్ కావచ్చు, ఆ సీన్స్ కావచ్చు చూపించాలి ఎంగేజ్గా. అది ఇక్కడైతే అట్లా ఉండదు అని నాకైతే అనిపిస్తుంది. అందుకోసం పెద్ద ట్రైలర్ అయితే నాకైతే అస్సలకి నచ్చలేదు. మూవీ వచ్చిన తర్వాత మాట్లాడేసుకుందాం. మూవీ నచ్చొచ్చేమో, నచ్చని ట్రైలర్ మూవీ నచ్చొచ్చేమో చెప్పలేము కదా. సో మీకు ఏది నచ్చింది? డ్రాగన్ మూవీ గ్లిమ్స్ నచ్చిందా, పెద్ద మూవీ ట్రైలర్ నచ్చిందా? డెఫినెట్గా మీరైతే కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు డెఫినెట్గా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎన్టీఆర్ ఫ్యాన్స్కి, ఇంకా రామ్ చరణ్ ఫ్యాన్స్కి అయితే ఈ వీడియోని అయితే షేర్ చేయండి. ఓకే, మరి బై, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ దిస్ వీడియో వాచింగ్. ఓకే, బాయ్.